ఇందులో ఇచ్చింది ఏంటో చూద్దాం సార్. లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ నుంచి ఇవ్వబడింది. ఈ టాపిక్ కానీ మనం ఈ క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేస్తే మనం ఇందులో మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ని ఈ విధంగా అనుకోమంటున్నాడు. ఎలా అంటే అధ్యయనం చేసి క్రింది ఇవ్వబడిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి అని చెప్తున్నారు. వృత్తం కళాకారులను సూచిస్తుందని చెప్పారు. సో వృత్తం దగ్గర కళాకారులు ఉన్నారు, రైట్. అదేవిధంగా దీర్ఘ చతురస్రం అనేది నృత్యకారులను సూచిస్తుంది, ఓకేనా, నృత్యకారులను సూచిస్తుంది. అదేవిధంగా త్రిభుజం అనేది ఇంజనీర్లను సూచిస్తుందని చెప్పారు. ఈ లోపల ఉన్న త్రిభుజం అనేది ఇంజనీర్లను సూచిస్తుంది. సో ఈ విధంగా ఇచ్చి మనం అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్. ఇప్పుడు ఎంతమంది ఇంజనీర్లు కళాకారులు లేదా నృత్యకారులు కాదు అని అడిగారు. హౌ మెనీ ఇంజనీర్స్ ఆర్ నేదర్ ఆర్టిస్ట్ నాట్ డాన్సర్స్. ఇంజనీర్స్ అయ్యి ఉండాలి కానీ వాళ్ళు ఆర్టిస్ట్ అయ్యి ఉండకూడదు, డాన్సర్స్ అయ్యి ఉండకూడదు. ఇంజనీర్స్ అంటే ఎవరు సార్? యాక్చువల్గా మనకి ఇక్కడ ఇచ్చిందంటూ ఇంజనీర్స్ ఎవరు? ఇక్కడ ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్గా తీసుకోమని చెప్పాడు. అయితే ఆ ఇంజనీర్స్ అయ్యి ఉండాలి కానీ కళాకారులు కాకూడదు, అంటే ఈ ట్రయాంగిల్ సర్కిల్ని చూడకూడదు. అలా విధంగా డాన్సర్స్ నృత్యకారులు కూడా కాకూడదు అని చెప్పారు. అంటే సర్కిల్ కానీ దీర్ఘచతురస్రం ఏదైతే ఉందో రెక్టాంగిల్ కానీ ఏది కనెక్ట్ అయ్యి ఉండకూడదు దానికి. అలా కనెక్ట్ అవ్వకుండా ఉన్న నెంబర్ ఎంత? 2 అనమాట. సో కాబట్టి ఆ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 పెడితే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎవరైతే ఈ క్వశ్చన్ 3 పెట్టున్నారమ్మా ఖచ్చితంగా వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ నెంబర్ 4. ఇందులో మనకి ఇచ్చింది ఏంటో చూద్దాం. Pointing to a lady, Rashmi said that her son's father is the son-in-law of my son's maternal grandmother. How the son of Rashmi related to that lady అని ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎప్పుడు ఎగ్జామ్లో కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి, బట్ మనం చేయాల్సిన పద్ధతి ఏంటో క్లియర్గా చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనల్ని పాయింటింగ్ టు అ లేడీ రష్మి సెడ్, రష్మి ఒక స్త్రీని చూపిస్తూ మాట్లాడుతుంది. అంటే ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఇదంతా కూడా రష్మి మాట్లాడుతున్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అది ఎవరు మాట్లాడుతున్నారో చూడాలి. చూసిన తర్వాత ఆ రష్మి తన గురించి తను ఎక్కడ చెప్పుకుంది అనే విషయాన్ని గమనించాలి సార్ మనం. చూడండి, హెర్ సన్స్ ఫాదర్ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ మై సన్స్ మెటల్. మై అంటుందంటే రష్మి తన గురించి తాను ఇక్కడ చెప్పుకుంటుంది సార్, మై అనే దగ్గర చెప్పుకుంటుంది అనమాట. సో ఫస్ట్ అది గమనించాలి సార్. అది గమనించి ఫస్ట్ చూద్దాం. మై సన్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్. మై అంటే ఎవరు? రేష్మి, ఓకేనా. రేష్మి వాళ్ళ సన్కి మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే రేష్మి వాళ్ళ సన్కి మెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే రేష్మి వాళ్ళ కొడుక్కి అమ్మమ్మ అంటే రేష్మి వాళ్ళ అమ్మనే కదా. ఇక్కడ వరకు వచ్చాం, ఓకేనా. మై సన్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్ అది ఇచ్చా చూడండి. ఆమె కుమారుడి యొక్క తండ్రి నా కుమారుడి యొక్క అమ్మమ్మ, ఓకేనా. నా కుమారుడి యొక్క అమ్మమ్మ, రేష్మి యొక్క కుమారుడికి అమ్మమ్మకి అల్లుడు. చూడండి, సన్ ఇన్ లా ఆఫ్ మై సన్స్ మెటర్నల్ గ్రాండ్ మదర్. రేష్మి వాళ్ళ సన్ వాళ్ళ మెటర్నల్ గ్రాండ్ మదర్కి అల్లుడు అంట. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. రేష్మి వాళ్ళ మదర్కి అల్లుడు అని అంటే ఇప్పుడు సపోజ్ రేష్మి వాళ్ళ మదర్కి అల్లుడు అంటే రేష్మి వాళ్ళ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు, లేదా రేష్మికి ఒక అక్క కానీ చెల్లి కానీ ఉంటే అప్పుడు కూడా అల్లుడు అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ 2 కేసెస్ తీసుకుందాం సార్. ఫస్ట్ ఇదే అనుకుందాం. రెండో కేసు రేష్మి వాళ్ళ కొడుక్కి అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ వాళ్ళ అల్లుడు అంటే అనుకుందాం రేష్మికి ఇంకో సిస్టర్ ఉంటే వాళ్ళ హస్బెండ్ కూడా అల్లుడు అయ్యడానికి ఛాన్స్ ఉంది, లేదా రష్మి వాళ్ళ భర్త కూడా హస్బెండ్ అవ్వడానికి అవకాశం ఉందమ్మా. 2 కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే రష్మి ఇస్ ద ఓన్లీ డాటర్ అని చెప్పలేదు కదా వాళ్ళు, అది. సో నా కుమారుడు యొక్క అమ్మమ్మకి అల్లుడు ఎవరంట? ఆమె కుమారుడు యొక్క తండ్రి. ఎవరావిడ? ఆమె కుమారుడు యొక్క తండ్రి నా కుమారుడు యొక్క అమ్మమ్మకి అల్లుడు. ఓకే, నా కుమారుడు యొక్క అమ్మమ్మకి అల్లుడు ఎవరంటే ఆమె కుమారుడు యొక్క తండ్రి. సో ఆమె కుమారుడు యొక్క తండ్రి అంటే ఆమె రేష్మి అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? రేష్మి వాళ్ళ కుమారుడు యొక్క తండ్రి ఇలా తీసుకోవచ్చు, లేదా వీళ్ళ కుమారుడికి తండ్రి అని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళ కుమారుడు ఉంటే వీళ్ళ కుమారుడు కూడా తండ్రి అని తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకుంటే ఇప్పుడు చూడండి, మనం అడిగిన ప్రశ్న ఏంటమ్మా? హౌ ద సన్ ఆఫ్ రష్మి రిలేటెడ్ టు దట్ లేడీ. రష్మి వాళ్ళ సన్ను ఆ లేడీకి ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, రష్మి ఆ లేడీ అనుకుంటే అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది? సన్ వస్తుందమ్మా. అలా కాకుండా రష్మి వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్ అనుకుంటే అప్పుడు రష్మికి ఈ పర్సన్ ఏమవుతారు? నెఫ్యూ అవుతారు. మన చెల్లి కానీ అక్క కానీ అన్న కానీ తమ్ముడు కానీ కొడుకుని మనం నెఫ్యూ అని పిలుస్తాం. ఇక్కడ సన్ అనే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ పెట్టుకోవాల్సినప్పుడు నెఫ్యూ అనేది పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలం, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 6లో ఇచ్చున్నారు చూడండి. ఇందులో ఏమని ఇచ్చున్నారంటే బర్డ్స్ ఏవియరీ డ్రై ప్లాంట్స్ ఏంటని అడిగారు. సో ఇవి వర్డ్ ఎనాలజీ అనే కాన్సెప్ట్ నుంచి ఇచ్చింది. ఇందులో చూడండి, బర్డ్స్ అనేవి ఏవియరీ అని ఇచ్చారంటే పక్షులు నివసించే స్థలం లేదా పక్షుల్ని సంరక్షించే స్థలం, దాన్ని పక్షిశాల అని అంటారు తెలుగులో చెప్పాలంటే. ఏవియరీ అంటే నార్మల్ ఉండడం అంటే నెస్ట్ అని అంటాం, అలా కాకుండా వాటిని సంరక్షించేది.
పక్షుల జాతిని అంతరించిపోకుండా సంరక్షించే క్షేత్రాలను మనం ఏవియరీ అని అంటారనమాట. దాన్ని చూడండి, పక్షులు పక్షిశాలు అయితే పొడి మొక్కలు డ్రై ప్లాంట్స్ని ఎక్కడ పెడతారు అంటే హెర్బేరియం అనేది ఆన్సర్ పెట్టుకోవాలి. సో వాటిని పొందుపరిచి వాటిని చేసేది హెర్బేరియం అని అంటారు. సో ఆప్షన్ 4 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. తర్వాత ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న మనకి బాడ్మాస్ నుంచి అడుగున్నారు. ఇక్కడ మళ్ళీ అడిగింది ఏంటి చూడండి, ఇఫ్ ప్లస్ మీన్స్ మైనస్, ఇంటూ మీన్స్ డివైడ్ బై మీన్స్ ప్లస్, మైనస్ మీన్స్ ఇంటూ, దెన్ కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అని ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి అని అడిగారమ్మా. రైట్, ఇప్పుడు చూద్దాం చూడండి. ఇక్కడ 29 వాళ్ళు చెప్పింది ఏంటి, ప్లస్ మీన్స్ మైనస్ అనుకోమన్నారు, మైనస్ అనుకున్నా. 65 ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, సో డివైడెడ్ అనుకున్నా. నెక్స్ట్ మైనస్ మీన్స్ ఇంటూ అనుకోమన్నారు, సో ఇంటూ 4 పెట్టుకున్నా. సో మనకి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఇచ్చాడు, మిగిలిపోయింది ఏంటి సార్ అక్కడ డివైడెడ్ బై మిగిలిపోయింది. డివైడెడ్ ఏమనుకున్నారు అక్కడ, డివైడ్ మీన్స్ ప్లస్ అనుకున్నారు. సో ప్లస్ 24. సో ఈ విధంగా తీసుకుంటే 29 మైనస్ 65 డివైడ్ బై 5 అంటే ఎంత, 13 ఇంటూ 4 రైట్. తర్వాత ప్లస్ 24. తర్వాత 29 మైనస్ 13 ఇంటూ 4 అంటే ఎంతమ్మా, 52 ప్లస్ 24. ఒకసారి ఈ రెండు యాడ్ చేసుకున్నాం అనుకోండి, 24 ప్లస్ 29 ఎంత, 53. 29 ప్లస్ 24 53 వచ్చింది. మనకి ఇంకా 52 మిగిలింది. 53లోంచి 52 తీస్తే ఎంత, 1 అనేది ఆన్సర్ రావాలి. 1 అనేది మనకి ఎక్కడ ఇచ్చినారు, ఆప్షన్ 2లో ఇచ్చినారు కాబట్టి ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇందులో రైట్ 10th క్వశ్చన్. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, ఫస్ట్ ఒక షీట్ ఆఫ్ పేపర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేశారు, అంటే లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు. తర్వాత పైనుంచి కిందకి ఫోల్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు నేను ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా, దీన్ని నేను ఇక్కడ నుంచి ఇలా పైకి అన్ఫోల్డ్ చేయాలి, తర్వాత ఇలా రైట్ సైడ్కి అన్ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు ఇది ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఆన్సర్ అడిగారు అనమాట. ఇప్పుడు చూడండి సార్ ఒకసారి, నేను ఇలా పైకి ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది ఇలా పైకి వెళ్తున్నప్పుడు సేమ్ ఇలా వస్తుంది అనమాట ఒక ఫార్మేట్. సో ఇలా మనకు ఒక పిన్ సింబల్లా రావాలి. చూడండి అన్నిట్లో అదే పిన్ సింబల్ కనిపిస్తుంది కదా, అలాగే ఓపెన్ అవ్వాలన్నమాట. సో ఇలా పిన్ సింబల్లా వస్తుంది. తర్వాత నేను ఇటువైపు నుంచి అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇది కూడా మళ్ళీ ఇంకో పిన్ సింబల్లా ఇలా కనిపిస్తుంది అనమాట. ఇందులో ఇలా ఒక లైన్ వస్తే ఇలా పిన్ సింబల్లా కనబడుద్ది. ఇలా వచ్చి సో ఇలా కిందకి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ చూడండి, మనకి కింద ఒక లైన్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇటువైపు లైన్ రావడానికి స్కోపే లేదు సార్ మనకి. ఇది తీసేద్దాం. ఇక్కడ కూడా ఇటువైపు లైన్ అవుద్ది అని చెప్పారు, ఇది కూడా ఛాన్స్ లేదు. ఇక్కడికి వద్దాం. ఈ రెంట్లో ఇమేజ్ డిఫరెన్స్ గమనిస్తే, ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనం పైకి డ్రా చేసేటప్పుడు ఈ లైన్ చూడండి సగంతో అయిపోయింది, కానీ ఈ లైన్ పైకి టచ్ చేసేస్తున్నారు అనమాట. సో పైకి టచ్ చేయడానికి స్కోప్ లేదు కాబట్టి ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎవరైతే 10th క్వశ్చన్ ఆప్షన్ 2 పెట్టున్నారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. సో నెక్స్ట్ వన్ మనకి మిర్రర్ ఇమేజ్ నుంచి అడుగున్నారు. రైట్. సో క్వశ్చన్ కనిపిస్తుంది కదా అందరికీ, మిర్రర్ ఇమేజ్ నుంచి అడుగున్నారు. సో 25th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇందులో ఫస్ట్ ఇక్కడ మిర్రర్ పెడితే ఎలా కనిపిస్తుందని అడిగారు. ఇలా మిర్రర్ పెట్టినప్పుడు యాక్చువల్గా మనకి ఈ బాక్స్ అనేది రైట్ సైడ్లో ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఎక్కడ కనిపించాలి, లెఫ్ట్ సైడ్లో కనిపించాలి ఈ బాక్స్. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో కనిపిస్తుందమ్మా, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఫస్ట్ అయితే చేస్తాను. తర్వాత ఈ రెంట్లో గమనిద్దాం. ఈ రెంట్లో ఏం తేడా ఉంది అంటే, ఈ లైన్ అనేది చివరి వరకు కనెక్ట్ అయింది, కానీ ఈ లైన్ మనకి చివరి వరకు కనెక్ట్ అయి ఉందా, లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే కాదు. ఇక్కడ కూడా లైన్ అనేది చివరి వరకు కనెక్ట్ అయిపోయి ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎలా ఉండాలంటే, ఈ లైన్ చివరి వరకు కనెక్ట్, ఇక్కడ చూడండి చివరి వరకు కనెక్ట్ అవ్వలేదు. తర్వాత దీనికి డిఫరెన్స్ గమనిస్తే, ఇక్కడ మనకి ఇలా పైన లైన్ రావాలమ్మా. ఇక్కడ చూసారు ఈ లైన్ ఇచ్చారు, ఈ లైన్ ఇక్కడ కనిపిస్తుందా మనకి, కనిపించట్లా. సో కాబట్టి ఓన్లీ 2లో మాత్రమే సేమ్ యాస్టిజ్ ఇమేజ్ ఉంది. సో ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటో చూద్దాం సార్. డేటా సఫిషియన్సీ, అందులో మనల్ని అడిగింది ఏంటంటే, ఇన్ ఎ గివెన్ కోడ్ లాంగ్వేజ్ హౌ ద లెటర్ పి ఈజ్ కోడ్ అని ఇచ్చారు. పి అనే లెటర్ని ఏ విధంగా రాయొచ్చు అని అడిగారమ్మా. సో మనకి ఇచ్చింది ఏంటి, యాక్చువల్ ఫస్ట్ దాంట్లో PSNLT అని ఒక కండిషన్ ఇచ్చారు. అందులో వాటిని ఏమని రాశారంట, ఎక్స్క్లమేటరీ @ అదేవిధంగా $, అండ్ పర్సంటేజ్ అని ఇచ్చారనమాట. $%. అదేవిధంగా కిందన అదే లైన్ దాంట్లో కింద ఇంకో పదం ఇచ్చారు, LKCPD అని ఇచ్చి దాన్ని ఏమని పిలుస్తున్నారు, $కాపీ. సో క్యాప్ అని సింబల్ ఇచ్చారు, స్టార్, ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు మనం అందులో అడుగుతుంది ఏంటమ్మా, పి యొక్క కోడ్ ఏమవచ్చు అని అడిగారు అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ రెండింటిలో కామన్గా ఏమున్నాయి,
పి రిపీట్ అయింది, ఎస్ రిపీట్ అయిందా, రిపీట్ కాలా, ఎన్ రిపీట్ కాలేదు, ఎల్ రిపీట్ అయింది. సో ఎల్ రిపీట్ అయింది చూడండి, ఇక్కడ ఎల్ ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా ఎల్ ఉంది. నెక్స్ట్ టీ రిపీట్ అయిందా, రిపీట్ కాలా. సో ఈ రెంట్లో కామన్గా రిపీట్ అయింది ఏంటి, పి, అదేవిధంగా ఎల్ రిపీట్ అయింది. ఈ రెంట్లో సింబల్స్ ఏంటో చూడండి ఒకసారి. రెంట్లో కామన్గా రిపీట్ అయిన సింబల్స్, ఎక్స్క్లమేటరీ అనేది కింద లేదు, రెండింటిలో ఎక్స్క్లమేటరీ రిపీట్ అయింది, ఎట్ ద రేట్ కింద రిపీట్ కాలా, హ్యాష్ రిపీట్ కాలేదు, డాలర్ రిపీట్ అయింది, పర్సంటేజ్ రిపీట్ కాలా. అంటే ఇక్కడ మనకి ఎల్ పీకి వచ్చేసరికి జాగ్రత్తగా గమనించండి, ఎల్ అనేది మనకి డాలర్ అని అయ్యి ఉండొచ్చు లేదా ఎక్స్క్లమేటరీ అని అయ్యి ఉండొచ్చు. సో దీని ద్వారా నేను ఆన్సర్ చెప్పగలుగుతున్నాను సార్, ఫస్ట్ దాని ద్వారా చెప్పలేకపోతున్నాను. ఓన్లీ ఫస్ట్ దాని ద్వారా చెప్పడం అయితే కష్టంగానే ఉంది మనకి, రైట్. ఇప్పుడు రెండో దాని ద్వారా వస్తుందేమో చూద్దాం ఒకసారి, రైట్. సో సెకండ్ దాని ద్వారా ఏమి ఇచ్చారు చూద్దాం. సో సెకండ్ దాని ద్వారా ఇచ్చిన దాంట్లో ఇలా ఇచ్చినారు, పిఏబిఎంఎల్ అని ఇచ్చారు, క్యూఆర్ఎస్పి అని ఇచ్చారు. చూద్దాం మీరు రెండింటిలో పి, ఇక్కడ పి రిపీట్ అయింది, ఇక్కడ పి రిపీట్ అయింది. ఏ అనేది అక్కడ రిపీట్ అయిందా, ఏ రిపీట్ కాలా. బి రిపీట్ అయిందా, బి రిపీట్ కాలా. ఎం రిపీట్ కాలేదు, ఎల్ రిపీట్ కాలా. ఇవేవి రిపీట్ కాలా, ఏ పి ఒకటి రిపీట్ అయింది, ఇక్కడ కూడా పి ఒకటే రిపీట్ అయింది. సో రెండిట్లో పి మాత్రమే రిపీట్ అయింది కాబట్టి రెండిట్లో కామన్ సింబల్స్ ఏంటి చూడమ్మా, ఎక్స్క్లమేటరీ, ఇక్కడ కూడా ఎక్స్క్లమేటరీ ఉంది, తర్వాత ప్లస్ రిపీట్ కాలేదు, ఈక్వల్ టు రిపీట్ కాలేదు, క్వశ్చన్ మార్క్ ఏమి రిపీట్ కాల. అంటే రెండిట్లో పి మాత్రమే రిపీట్ అయింది, రెండిట్లో కూడా ఎక్స్క్లమేటరీ రిపీట్ అయింది కాబట్టి పి ఈక్వల్స్ టు ఎక్స్క్లమేటరీ అని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. బట్ ముందు దాంట్లో చెప్పడానికి అవకాశం ఉందా, లేదు కాబట్టి నాకు ఓన్లీ 2 ఉంటే ఆన్సర్ చెప్పగలను. సో ఓన్లీ 2 ఉంటే ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఎక్కడ ఇచ్చారు మనకి, ఇఫ్ ద డేటా గివెన్ స్టేట్మెంట్ 2 alone is sufficient to answer the question, 1 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నౌ విల్ సీ క్వశ్చన్ నెంబర్ 32 హియర్. క్వశ్చన్ నెంబర్ 32లో ఇచ్చింది ఏంటంటే, the number of people who do yoga is much more than the western countries than in place of origin in India. ఇండియాలో పుట్టిన యోగా అనేది మన ఇండియాలో పుట్టింది. అయితే మన ఇండియాలో పుట్టిన యోగాని మనం వదిలేసిన పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా ఎక్కువగా యోగాని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంటే మనకంటే మన దగ్గర పుట్టిన యోగా కంటే వాళ్ళు ఎక్కువగా యోగాని ప్రాక్టీస్ చేస్తాం, మనం తక్కువగా చేస్తున్నాం. మోస్ట్ పీపుల్ ఇన్ ఇండియా హ్యావ్ జిమ్ మెంబర్షిప్ అండ్ లైక్ టు వర్క్అవుట్ 7 to 8 hours a week on an average. ఇండియాలో చాలా మందికి జిమ్ మెంబర్షిప్ ఉంది, యోగా మీద పెద్దగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వాళ్ళు ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్తున్నారు, వాళ్ళు ఎక్కువగా జిమ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. కానీ పాశ్చాత్య దేశాల వాళ్ళు యోగా మీద ప్రాక్టీస్ చేస్తున్నారని ఇచ్చారు. సో వాళ్ళ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పుడు నువ్వు ఏది కంక్లూడ్ చేయొచ్చు అని అడిగారు. ఒకసారి ఇదే క్వశ్చన్ తెలుగులో కూడా చూద్దామా. యోగా చేసే వారి సంఖ్య దాని మూలస్థానమైన భారతదేశంలో కంటే పాశ్చాత్య దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది, రైట్. సో భారతదేశంలో చాలా మందికి జిమ్ సభ్యత ఉంది, మరియు వారానికి సగటున 7 నుంచి 8 గంటల వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు, రైట్. అంటే ఇండియాలో పుట్టిన దీనికంటే పాశ్చాత్య దేశాలు యోగాని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే మనం తక్కువగా నెగ్లెక్ట్ చేస్తున్నారంటే చెప్పాలి. చూద్దాం, పాశ్చాత్య దేశాలు జిమ్లో వ్యాయామం చేయటం కంటే యోగా చేయటాన్ని ఇష్టపడతాయని చెప్పారు. సో మనకి ఇప్పుడు ఇండియాలో జిమ్ వాడతారని చెప్పారు, అవునా. పాశ్చాత్య దేశాలు జిమ్లో వ్యాయామం చేయడం కంటే అంటే వాళ్ళు అక్కడ జిమ్ చేస్తున్నారో తెలియదు, మనకంటే ఎక్కువ యోగా యూజ్ చేస్తున్నారు. మరి జిమ్ ఎంతమంది చేస్తున్నారు మనకు చెప్పారా, చెప్పలేదు. కాబట్టి పాశ్చాత్య దేశాలు జిమ్లో వ్యాయామం చేయటం కంటే అనే దాన్ని మనకు సంబంధించలేము ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు యోగానైతే ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ జిమ్ కంటే ఎక్కువ చేస్తున్నారనే విషయం మనం పైకి చెప్పలా, కాబట్టి ఫస్ట్ చెప్పలేమమ్మా. ఫిట్నెస్ అభ్యాసాల విషయానికి వస్తే భారతీయులు యోగాను నమ్మరు. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు యోగాను వదిలేసి, భారతదేశంలో పుట్టిన యోగాను వదిలేసి వాళ్ళు దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, జిమ్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో జిమ్ని ప్రాక్టీస్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి, మన వాళ్ళు పెద్దగా దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. కాబట్టి ఓన్లీ 2 అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది ఎక్కడ ఉంది సార్, ఆప్షన్ 1లో ఇచ్చున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 చూద్దాం. ఇందులో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. సో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడిగారు అన్నమాట. సో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి చూద్దాం. సో నార్మల్ ఇండివిజువల్ ట్రయాంగిల్స్ ఏమి ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇవన్నీ మనకు కనిపిస్తున్న ఇండివిజువల్ ట్రయాంగిల్స్ అని, ఇక దేంతోనే కలపకుండా ఉన్న ట్రయాంగిల్స్ అనమాట ఇవి. ఓకే, 11 వచ్చినాయి సార్. అవి కాకుండా మనం 2 డేస్ కలిపితే ఎన్ని వచ్చినాయి చూద్దాం. చూడండి, ఇక్కడ 1 3 కలిపితో ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా, ఇక్కడ 1 3 కలిపితో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 4 5 కలిపితో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 5 6 కలిపితో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా 8 and 7 కలిపితో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 2 and 8 కలిపితో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 3 and 2 కలిపితో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, రైట్. ఇవి 2 డేస్ కలపడం వల్ల వచ్చే ట్రయాంగిల్స్. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇక 1 3 ఉంది కదా, ఈ 1 3 కలిపాను, తర్వాత 3 2 కలిపాను, 2 8 కలిపాను, ఇవన్నీ కూడా ట్రయాంగిల్స్. నెక్స్ట్ 8 7 కూడా ట్రయాంగిలే. నెక్స్ట్ 5 6 ట్రయాంగిల్, 4 5 ట్రయాంగిల్. సో ఈ విధంగా మనకి 2 2 కలపడం వల్ల ఎన్ని వచ్చినాయి సార్, 11, తర్వాత 12 13 14 15 16 17 వచ్చినాయి. ఇప్పటికి 79 ఏమో. సో ఇక్కడ వరకు 79. ఇవన్నీ మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా దాంట్లో చేస్తున్నప్పుడు
ఇప్పుడు చూడండి ఇందులో మధ్యలో ఖాళీలు ఉన్నాయి మనకి. ఈ ఖాళీని నేను ఎక్స్ అనుకుంటాను, ఈ ఖాళీని వై అనుకుంటాను. అలా తీసుకుంటే ఇప్పుడు 3s కలపడంలో వచ్చే ట్రయాంగిల్స్ ఏంటో చూద్దాం. రైట్, ఇప్పుడు నేను ఈ విధంగా తీసుకున్నాను 1 3x ఓ ట్రయాంగిల్గా రాయొచ్చా లేదా? ఇక క్లియర్ వాల్యూస్ రాస్తున్నా మీరు చెక్ చేసుకోవచ్చు. 1 3x అనేది ట్రయాంగిల్గా తీసుకోవచ్చు, 3 కలిపి అందులో. అదేవిధంగా 1 3xే కాకుండా ఇలా చూసాను అనుకోండి, ఇక్కడ x 8 7 8 7x చూసారా, 8 7x కూడా ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఇంకా 3s కలిపితే వచ్చేది 1 3x 8 7x రాసుకున్నా. నెక్స్ట్ ఇలా 4 5 6 3 రాసుకోలేము, x 8 7 అయిపోయింది. ఇంకా 3 3 కలిపితే వచ్చేవి ఇవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 4s కలిపితే వచ్చేది ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం సార్. 4s కలిపితే వచ్చేవి అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ని చూడండి, పెద్ద ట్రయాంగిల్ ఒకటి కనిపిస్తుందా మీకు? అదొకటి తీసుకుంటా. 5 6 x 8 7 అనే ఒక ట్రయాంగిల్ పెద్దగా కనిపిస్తుంది నాకు. తర్వాత ఇక్కడ ఇచ్చిన దాంట్లో y11 ఒక ట్రయాంగిల్ అవడానికి అవకాశం ఉందమ్మా. రైట్, y11 నాకు ట్రయాంగిల్ కూడా ఫామ్ అయింది చూడండి ఇక్కడ, y and 11. అదేవిధంగా ఇదంతా కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో 17 తర్వాత 18 19 20 21 దీంతో పాటు చూడండి పెద్దగా కనిపిస్తుందా, 1 3xy 10 ఇదంతా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఇదంతా కలిపి ఇప్పుడు చూడండి 17 తర్వాత 18 19 20 21 ఇదంతా కలిపితే ఒకటి పెద్దది కనిపిస్తుంది. అదే మొత్తం ఎన్ని సార్ 22. సో ఆప్షన్ 3 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎవరైతే ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3 పెట్టున్నారో వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అయినట్టు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 38 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 38లో ఇది కూడా మనకి ఫోల్డింగ్ అని ఇచ్చినారు. ఓకే, ఇచ్చిన విధంగా పని చేసినప్పుడు షీట్ పై నమూనా ఎలా కనిపిస్తుందని అడిగారు అనమాట. మనం పేపర్ కటింగ్ అని అంటాం దీన్ని కదా. ఇప్పుడు చూడండి ఒకసారి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ నేను ఇలా ఫోల్డ్ చేశాను, అప్పుడు పేపర్ ఇలా కనిపించింది. అప్పుడు ఈ చివరి భాగాన్ని మాత్రమే కట్ చేసి చివరి భాగాన్ని మాత్రమే ఫోల్డ్ చేశాను. ఇప్పుడు నాకు పేపర్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా పని చేశాను కదా, నేను ఫస్ట్ ఇది కిందకు ఓపెన్ చేయాలమ్మా. కిందకు ఓపెన్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడ నాకు 2 సర్కిల్స్ ఫామ్ అవుతాయి. అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, నేను దీన్ని పూర్తిగా ఇలా పైకి ఫోల్డ్ చేస్తాను. పైకి అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేశాను అంటే ఇక్కడ 2 డాట్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా పైకి కూడా డాట్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా అటు ఇటు డాట్స్ పడడానికి అవకాశం ఉందా సార్? మనకి లేదు. అయితే ఒకసారి చూడండి ఎన్ని డాట్స్ రావాలి అంటే పైన ఒక 4 కింద ఒక 4 రావాలి. మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 6 ఉన్నాయమ్మా, ఇక్కడ 8 అయితే ఉన్నాయి, గ్యాప్ వచ్చింది. ఇక్కడ అసలు 1 2 3 4 5 6 7 7 ఉన్నాయి. ఇలా డబుల్ రావడానికి ఛాన్స్ లేదు. సో ఆప్షన్ ఏం పెట్టచ్చు అప్పుడు మనం? ఆప్షన్ 3 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నా అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 45 హియర్. క్వశ్చన్ నెంబర్ 45 ఇచ్చింది ఏంటంటే 7 4 2 1 అనే నెంబర్ ఇచ్చి 5 5 6 8 అవుతుందని అడిగారు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు సపోజ్ నేను 7కి 1 కలుపుతా, 4కి 2 2కి 3 దీనికి 4 అంటే చూడండి 1 2 3 4 కలుపుకుంటే 7 + 1 ఎంత 8, 4 + 2 6, 2 + 3 5, 1 + 4 5 అయింది. దీన్ని వీళ్ళు రివర్స్లో రాసి ఇచ్చారు చూడండి 5 5 6 8 అని. రైట్, అలా అయితే మనకు కావాల్సింది ఏంటి 1532 అనే దానికి ఆన్సర్ కావాలమ్మా. 1532 అనే దానికి ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నేను వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారము 1 2 3 4 కలుపుకుంటే 2 7 6 6 అనేది వస్తుంది అనమాట. దీన్ని మనం రివర్స్లో రాసుకుంటే 6 6 7 2 దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ 4. 46వ ప్రశ్న మనకి ఇచ్చింది ఏంటంటే LM-1 ఇచ్చా. చార్ట్ చూడండి, ఇక్కడ LM ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది కదా మీకు, LMNO MNOP NOPQ NOPQ OPQR. అవునా? చూడండి LMNO MNOP NOPQ OPQR. దీన్ని మామూలుగా అయితే ఎలా చేస్తామమ్మా, మొత్తం 16 లెటర్స్ ఉన్నాయి కదా, 4 4గా డివైడ్ చేసుకొని ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాం అనమాట. డైరెక్ట్గా మనం ఇలా కూడా చేస్తాం. సో ఆబ్వియస్గా మనం NP అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, ఇక్కడ NP లేదు కాబట్టి ఆబ్వియస్గా మనం ఏం పెట్టచ్చు, ఆప్షన్ 4 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 49లో మనకి ఇచ్చింది ఏంటంటే డాక్టర్స్, ఉమెన్, టీచర్స్ అని 3 వేరియబుల్స్ ఇచ్చి ఈ మూడింటి యొక్క రిలేషన్ని మీరు ఏ విధంగా రిప్రజెంట్ చేయగలరు అన్నట్టుగా అడిగారనమాట. ఒకసారి చూద్దాం. నార్మల్గా ఆలోచిస్తే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ అందరూ కూడా మేలే అవుతారా, ఫీమేల్ కూడా అవడానికి అవకాశం ఉంది కదమ్మా. సో డాక్టర్స్లో కొంతమంది ఉమెన్ అవుతారు, కొంతమంది మెన్ కూడా అవుతారు. నెక్స్ట్ టీచర్స్ అని ఇచ్చారు, టీచర్స్లో కొంతమంది ఉమెన్ ఉంటారు. అదేవిధంగా టీచర్స్, ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఉంటాం కదమ్మా. సో డాక్టర్స్ అనేవాళ్ళు కొంతమంది టీచర్స్ కూడా ఉంటారనమాట. అంటే సో ఇలా తీసుకుందాం అప్పుడు. రైట్,
కొంతమంది డాక్టర్స్ ఉమెన్ అవుతారు, కొంతమంది ఉమెన్ టీచర్స్ కూడా అవుతారు, కొంతమంది టీచర్స్ అనేవాళ్ళు డాక్టర్స్ కూడా అవుతారు. ఎందుకు అని అంటే మనకి మామూలుగా మెడికల్ కాలేజెస్లో ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు డాక్టర్స్ కమ్ టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ అనమాట. సో కాబట్టి ఈ 3 మ్యూచువల్ రిలేషన్ ఉండడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఆప్షన్ 3 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఆప్షన్ 3లో మనకి దీని గురించి క్లియర్గా చెప్పుకున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం నేను. ఎస్, క్వశ్చన్ నెంబర్ 53. ఎప్పుడైనా సరే మనకి చూడండి నెంబర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చినారు. ఈ నెంబర్ సిరీస్ క్వశ్చన్లో మనకు కనిపిస్తుంది ఏంటమ్మా, 17 నెంబర్స్ అనేది దగ్గరగా ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్ సిరీస్లో నెంబర్స్ అనేది దగ్గరగా ఉన్నాయి, బట్ డిఫరెన్స్ చూస్తే సరిపోతుంది. 17 + 4 21, 21 + 7 28, 28 + 10 చేస్తే 38 వస్తుంది. ఇది కలిపితే 13 డిఫరెన్స్. ఈ విధంగా డిఫరెన్స్ వచ్చింది. ఈ డిఫరెన్స్ యొక్క మళ్ళీ డిఫరెన్స్ చూస్తే ఈ విధంగా రావడానికి అవకాశం ఉందన్నమాట. 3. సో నెక్స్ట్ కూడా 3 తీసుకుంటే 13 + 3 16, అంటే 51కి 16 కలిపితే ఆన్సర్ వస్తుందమ్మా. 51 + 16 ఎంత? 67. ఆప్షన్ 4 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 56వ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చాలామంది క్వశ్చన్ చూసి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది, బట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే ఎలా అంటే ఇక్కడ చూడండి, క్రై అనే పదంలో 3 అక్షరాలు మాత్రమే ఉన్నాయి, డోమ్ అనే పదంలో 4 అక్షరాలు, సూపర్ అనే పదంలో 5 అక్షరాలు, ర్యాండమ్ అనే పదంలో 6 అక్షరాలు. ఇప్పుడు నాకు ఆన్సర్ దాంట్లో 7 అక్షరాలు ఉన్న పదం కావాలి, కాబట్టి ఇందులో కూడా 6 అక్షరాలే ఉన్నాయి, డన్లో 4 ఉన్నాయి, క్లాసిఫైలో మొత్తం 8 ఉన్నాయి, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఫార్ములాలో 7 లెటర్స్ ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ 3 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలా ఇచ్చినారు సార్ క్వశ్చన్? నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇంక్రీజ్ అవటం బట్టి జాగ్రత్తగా గమనించండి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 57లో మనకి సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినారు, అది కూడా డేటా సఫిషియన్సీ, రైట్. సో చూద్దాం ఇందులో. రైట్, ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయింది. 6 persons KJMNOPQ ఆర్ సిట్టింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ సౌత్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ O and J? ఓకి జేకి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నది ఎవరని అడిగారమ్మా. రైట్, చూద్దాం ఒకసారి. ఎస్, సో ఒకసారి ఇక్కడ చేద్దాం ఆ క్వశ్చన్. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూడండి. M sits third to the left of O and one of them sits at extreme ends అని ఇచ్చారు. M sits third to the left of O. O అనే దానికి థర్డ్ లెఫ్ట్లో M ఉందంట. M ఉంది అంటే వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రం ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఉండాలని చెప్పారు. చూడండి, M sits third to the left of O and one of them sits at extreme end. వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రం ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉండాలని చెప్పారు. ఓకేనా. K is not an immediate neighbor of M and O. ఇప్పుడు చూడమ్మా, దీన్ని ఎలా రిప్రజెంట్ చేద్దాం? O సౌత్ వైపు చూస్తే థర్డ్ లెఫ్ట్లో M ఉంది. దీన్ని ఇంకెలా తీసుకోవచ్చు? ఇప్పుడు సపోజ్ ఇది ఎక్స్ట్రీమ్ అనుకుంటే మిగతా 6 కదమ్మా, మిగతా 2 ఇక్కడ వస్తారు. అలా కాకుండా ఓకి థర్డ్ లెఫ్ట్లో M ఉండాలి. ఇప్పుడు O ఎక్స్ట్రీమ్ ఎండ్ అనుకున్నాను అనుకోండి, ఇక్కడ 2 వస్తారు అనమాట. అర్థమైంది కదా? ఇది కండిషన్. ఓకి థర్డ్ లెఫ్ట్లో M ఉండాలి, వీళ్ళిద్దరిలో ఒకరు ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండాలి. ఈ కేసులో M ఎక్స్ట్రీమ్ ఎండ్ అనుకున్నాను, ఈ కేసులో M ఎక్స్ట్రీమ్ ఎండ్ అనుకున్నా. తర్వాత ఏమి ఇచ్చినారు చూడండి, కంటిన్యూషన్. K ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ M and O. K అనేది M పక్కన కానీ O పక్కన కానీ రాకూడదంట. K అనేది M పక్కన కానీ O పక్కన కానీ రాకూడదు. నెక్స్ట్, J sits third to the left of N అని ఇచ్చారు. J sits third to the left of N. Nకి థర్డ్ లెఫ్ట్లో J రావాలి. ఇది మనకి ఫస్ట్ దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మా. ఇప్పుడు చూడండి ఒకసారి, K అనేది M పక్కన కానీ O పక్కన కానీ రాకూడదని అంటే నేను K ఇక్కడ రాయలేను, ఇక్కడ రాయలేను, ఎందుకంటే M పక్కన O పక్కన వచ్చేస్తాయి, కాబట్టి K తీసుకెళ్ళి చివరనే రాయాలా. ఇక్కడ కూడా అంతేనమ్మా, నేను ఇక్కడ K తీసుకుంటే O పక్కన వస్తుంది, ఇక్కడ K తీసుకుంటే M పక్కన వస్తుంది, ఇక్కడ K తీసుకుంటే M పక్కన వస్తుంది, కాబట్టి K ఇక్కడ రాసుకోవాలి. అప్పుడు మిగిలింది ఏముంది సార్ నాకు? Nకి థర్డ్ లెఫ్ట్లో J రావాలని చెప్పారు. Nకి థర్డ్ లెఫ్ట్లో J రావాలని అంటే నేను N ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి. Nకి థర్డ్ లెఫ్ట్లో J రావాలి. సో Nకి థర్డ్ లెఫ్ట్లో J అంటే N ఇక్కడ తీసుకుంటే N సౌత్ వైపు ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ అటువైపు ఉంటుంది. 1 2 3 J ఇక్కడ రాసుకోవచ్చమ్మా. ఈ కేసుకి వచ్చేసరికి Nకి థర్డ్ లెఫ్ట్లో J ఉంటుంది అనమాట. సో మిగిలిపోయింది ఏముంది సార్? వాళ్ళు ఇచ్చిన దాంట్లో KLMNO ఇచ్చారు కదా, KJMNOP. సో KJMNOP, KJMNOP. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా గమనించండి. హూ సీట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ O and J? ఓకి జేకి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉన్నది ఎవరని అడిగారమ్మా. ఓకి జేకి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉన్నది ఎవరు? ఈ కేసులో P మిడిల్లో ఉన్నాడు. ఈ కేసుకి వచ్చేసరికి ఓకి జేకి మధ్యలో P మిడిల్లో ఉన్నారు అనమాట. నువ్వు ఎలా తీసుకున్నా సరే మనకు ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఎలా వచ్చింది మనకి? సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ద్వారా నాకు ఆన్సర్ వచ్చిందమ్మా. ఏంటంటే ఓకి అక్కడ ఉన్నటువంటి Pకి మధ్యలో ఎవరున్నారు, ఓకి Mకి మధ్యలో ఎవరున్నారంటే ఓకి జేకి మధ్యలో ఎవరున్నారు సరే ఫస్ట్ కేసులో P ఉన్నాడు. నేను KM ఎటువైపు తీసుకున్నా పర్లా నాకు. అదే ఈ కేసుకి వచ్చేసరికి ఓకి జేకి మధ్యలో ఎవరున్నారు? PA ఉన్నాడు.
కాబట్టి ఎలా తీసుకున్నా ఫస్ట్ దాని ద్వారా ఆన్సర్ వచ్చింది, రైట్. సో ఇప్పుడు అంటే ఫస్ట్ స్టేట్మెంట్తో ఆన్సర్ వచ్చేసింది మనకు. ఇప్పుడు రెండో స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు చూద్దాం. ఎం సిట్స్ అట్ ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎన్, ఓకేనా. ఎం సిట్స్ అట్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎన్ ఇలా తీసుకున్నా. లెఫ్ట్ ఆఫ్ ఎన్, ఎన్ హూ సిట్స్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎన్ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉందని చెప్పారు కాబట్టి 1 2 3 4 ఇలా తీసుకున్నా, ఓకేనా. ఏంటి చివరికి రాస్తున్నానమ్మా నేను. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎన్ ఇక్కడ తీసుకున్నా, ఎం ఇక్కడ ఉంది. ఎన్ ఎక్స్ట్రీమెంట్స్ అన్నారు కదా, చివరిని రాసుకున్నా. ఎం సిట్స్ ఎట్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎన్, ఎన్ హూ సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. జే సిట్ తర్వాత పాయింట్ ఏమి ఇచ్చారు చూడండి, జే సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ అని ఇచ్చారు, ఓకేనా. అది ఇక్కడ రాస్తున్నా. జే సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ, వీల్స్ ఓ సౌత్ అనుకుంటే జే సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ ఇలా ఉందన్నమాట. తర్వాత జే సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ, కే సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమెంట్స్ అని ఇచ్చారు. కే అనేది వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమెంట్స్ అని ఇచ్చారు. సో ఎన్ని ఎక్స్ట్రీమెంట్లో ఉంటే కే ఈ చివరిని కదా మనం పెట్టుకోవాలి, అప్పుడు ఇలా పెట్టుకున్నా. ఓకి సెకండ్ లెఫ్ట్లో జే అంటే ఓ ఇక్కడ రాసుకుంటే జే ఇక్కడ రాసుకోవచ్చు, మిగిలిపోయింది ఎవరు ఇప్పుడు పి. ఈ కేసులో కూడా ఓకి జేకి మధ్యలో ఎవరు వచ్చారు, పి వచ్చారు. కాబట్టి నువ్వు ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది, రెండో స్టేట్మెంట్ తీసుకున్న ఆన్సర్ వస్తున్నప్పుడు ఏదర్ 1 ఎలోన్ ఈజ్ సఫిషియంట్ ఆర్ 2 ఎలోన్ ఈజ్ సఫిషియంట్. ఒకటి యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది లేదా రెండు మాత్రమే యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనకు అక్కడ ఏ ఆప్షన్ ఇచ్చారు చూడమ్మా, ఇఫ్ ద డేటా ఏదర్ ఇన్ స్టేట్మెంట్ 1 ఎలోన్ ఆ స్టేట్మెంట్ 2 ఎలోన్ ఈజ్ ఆన్సర్ ద క్వశ్చన్ అని ఇచ్చారు. సో 3 ఆప్షన్ పెట్టుకుంటే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 నుంచి క్వశ్చన్ వచ్చింది చూద్దాం. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 2 o'clock and 3 o'clock విల్ ద మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఆఫ్ ద క్లాక్ బి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని ఇచ్చారు. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే 2 o'clockకి 3 o'clock ఇది ఎగ్జాక్ట్ టైం మిమ్మల్ని ఎప్పుడు అడిగినా సరే, రైట్, ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు అడిగినా సరే మనం డైరెక్ట్గా ఫార్ములా ఏం చెప్పేస్తాం. సో మొత్తం 30 into hours అని చేసేవాళ్ళు డైరెక్ట్గా ఫార్ములా రాసేస్తాం. 5 into hours ప్లస్ ఆర్ మైనస్ యాంగిల్ బై 6 ఇంటూ 12/11. ఈ ఫార్ములా యూస్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు అడిగినా సరే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం. మనకి ఏం అడిగారు సార్, 2 o'clock నుంచి 3 o'clock మధ్యలో ఎగ్జాక్ట్గా ఏ టైం దగ్గర రెండు ఆపోజిట్లో ఉంటాయని చెప్పారనమాట. అప్పుడు ఉంటాయని తెలియాలంటే ఫస్ట్ 5 into అవర్స్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి సార్, అప్పుడు మనం 2 o'clock కదా చెప్తాం. ఇప్పుడు 2కి 3కి మధ్య ఎక్కడ వస్తుందంటే 2:30 or 2:45 చెప్పాలంటే సెకండ్ అవర్ గురించి కదా మాట్లాడుతున్నాం. కాబట్టి అవర్స్ దగ్గర 2 పెట్టుకోండి. ప్లస్ ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని అడిగారమ్మా. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంటే ఇప్పుడు ఇలా ఉన్నట్టు అనమాట, పెద్ద మూలు అటువైపు చిన్న మూలు ఇటువైపు ఉన్నట్టు, అలా అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రావాలి. అలా వచ్చినాయి అంటే యాంగిల్ ఎంత ఉంటుందమ్మా మనకి 180 degrees ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ యాంగిల్ ప్లేస్లో 180/6 రాయాలి. 180/6 అంటే ఎంత, 30 కదా. సో 30 degrees అనమాట ఇంటూ 12/11. ఆ విధంగా చూసుకుంటే 5 into 2 ఎంత, 10, 10 + 30 40, ఓకే. 40 into 12/11. 40 into 12/11 అంటే ఎంత, 480/11. 480/11 అంటే 14 4ల 44, 40 తీసుకుంటే 11 3ల 33, 7 మిగులుతుంది. అప్పుడు 43 7/11. సో 43 7/11 ఎక్కడ కనిపిస్తుంది సార్ మనకి, ఇక్కడ కనిపిస్తుంది. సో ఆప్షన్ 3 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 64. On 8th February 2020, it was Saturday. What was the day of the week on 1st February 2016 అని అడిగారు. సో ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు సార్, 8th February 2020 ఏ రోజు పడిందంటే వాళ్ళకి సాటర్డే పడిందని చెప్తున్నారు. ఆ విధంగా చూస్తే 1st February 2016 ఏ రోజు పడుతుందని అడిగారు. ఎప్పుడైనా మనకి ముందిచ్చి వెనకాతల డేట్ అడిగారు అనుకోండి, ఇట్స్ బెటర్ టు క్యాలిక్యులేట్ ద డేట్ ఇట్ సెల్ఫ్. డేట్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేద్దాం. మనం మామూలుగా వీటి కోడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ విధంగా చేసుకున్నాం. ఫస్ట్ ఇచ్చిన డేట్ కరెక్ట్గా చూద్దాం. 8 లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి కోడ్ మనం 2 అని చెప్పుకుంటాం ఎప్పుడు కూడా. 2020లో 2000 అనే సంవత్సరం శతాబ్దము, 2000 శతాబ్దం అనేది కోడ్ నెంబర్ 6 రాసుకుంటాము. అదేవిధంగా 2020 అని ఇచ్చారు, 20వ సంవత్సరాన్ని రాసుకున్నాను. ఇప్పుడు వచ్చి 2020 అంటే 20 సంవత్సరాలు ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చి ఉంటాయమ్మా, 5 లీప్ ఇయర్స్ వచ్చి ఉంటాయి. 5 ఇక్కడ రాసుకుంటా. ఇప్పుడు టోటల్ చేయడం 8 2 10, 16 36 41. సో 41/7 చేస్తే 7 5లు 35, ఇంకెంత మిగిలిపోతుంది నాకు, 6 మిగిలిపోతుంది. కోడ్స్ ప్రకారం మనం ఇలా కోడ్స్ రాస్తామా, 0 1 2 3 4 5 6 అని రాసుకుంటాం అనమాట. 0 అంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. 6 అని ఆన్సర్ వచ్చిందంటే సాటర్డే ఆన్సర్ పెట్టాలా. అదే కదా వచ్చింది మనకి 8th February 2020 ఏ రోజు పడిందని చెప్పారు, వాళ్ళు సాటర్డే పడిందని చెప్పారు. కాబట్టి నువ్వు దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది అనమాట, అంతే. సో 01 ఫిబ్రవరి లీప్ ఇయర్లో ఫిబ్రవరి కోడ్ 02,
2000 శతాబ్దం కాబట్టి 6 అనే కోడ్ రాసుకుంటాం. 16 సంవత్సరాలు యాస్టీస్గా రాస్తాను. అదేవిధంగా 16 సంవత్సరాలు అంటే ఇప్పటికి 4 లీప్ ఇయర్స్ జరిగినాయి అనమాట. ఇది టోటల్ అవుతుందమ్మా. సో 1 + 2 3, 3 + 6 9, 9 + 16 25, 25 + 4 29. 29 వచ్చిందంటే 29/7 చేస్తే 7 4 28 కాబట్టి ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. 1 అంటే ఈ కోడ్ ప్రకారం ఏంటి? మండే అంటే సోమవారం. సోమవారం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వెనక్కి ఇచ్చినప్పుడు మాత్రం సింపుల్గా మీ డేట్స్ ఫైండ్ అవుట్ చేసేసేయండి, ఈజీగా అయిపోద్ది. మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వెనక్కి ముందుకు వెళ్తాం కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నారంటే ఎస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద క్వశ్చన్ అడుగున్నారు. దేనివల్ల ఏం జరిగి ఉండొచ్చు అనేది చూడండి ఒకసారి. పోలీస్ రిసార్టెడ్ టు లాఠీ చార్జ్. పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు టు డిస్పర్ ద అన్లాఫుల్ గ్యాదరింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో అన్లాఫుల్ అంటే చట్ట ప్రకారం కాకుండా వాళ్ళు ఏదో గ్యాదరింగ్ పెద్ద సమూహం ఏర్పడింది, ఆ సమూహాన్ని చెల్లా చెదురు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారని చెప్తున్నారు. The Citizens Forum called a general strike in protest against police atrocities. సో ఈ పోలీసుల అరాచకానికి వ్యతిరేకంగా ఈ సిటిజన్స్ ఫోరం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేశారంట. వాళ్ళు ఏదో గ్యాదర్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారు? లాఠీ చార్జ్ చేశారు. ఎప్పుడైతే లాఠీ చార్జ్ అక్రమంగా చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి మిగతా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్ట్రైక్లో పాల్గొన్నారని చెప్తున్నారు. దోస్తా దాన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే సో దేనివల్ల వీళ్ళు మళ్ళీ రెండోసారి స్ట్రైక్ చేయాల్సి వచ్చింది అంటే వీళ్ళు లాఠీ చార్జ్ చేయటం వల్ల వీళ్ళు మళ్ళీ స్ట్రైక్లో పాల్గొనాల్సి వచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. అంటే దీనివల్ల లాఠీ చార్జ్ చేయటం వల్ల వీళ్ళు మళ్ళీ స్ట్రైక్ చేయాల్సి వచ్చింది. సో 1 ఈజ్ ద కాజ్ అండ్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో తెలుగులో కూడా చూడడం దాన్ని. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్రమంగా భూమిగుండాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేయడం వల్ల పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా పౌరుల వేదిక సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. సో వాళ్ళు అందుకే సమ్మె చేయాల్సి వచ్చిందనమాట. కాబట్టి 1 కారణం అయితే 2 దాని ప్రభావం అని చెప్పొచ్చు. తర్వాత రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. షుడ్ ద విలేజ్ అథారిటీస్ బిల్డ్ ఎ వాటర్ ట్యాంక్ ఇన్ దర్ విలేజ్. గ్రామీణ ప్రాంతాలలో వాటర్ ట్యాంక్ని కట్టుకోవాలని అడిగారమ్మా. ఫస్ట్ వన్, ఎస్ అ ట్యాంక్ ఈజ్ ఎసెన్షియల్ యాజ్ ఇట్ విల్ ప్రొవైడ్ వాటర్ ఫర్ డ్రై సమ్మర్ మంత్స్. సో వాటర్ ట్యాంక్ కట్టుకోవటం వల్ల ఎప్పుడైతే మనకి డ్రై సమ్మర్ మంత్స్ వస్తాయి, వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు ఆ వాటర్ మనం స్టోర్ చేసుకుని నెమ్మదిగా వాడుకోవటానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఎస్. రెండోది ఆర్గ్యుమెంట్, నో ద షేరింగ్ ఆఫ్ ట్యాంక్ వాటర్ విల్ లీడ్ టు డిజార్మనీ అమాంగ్ ద విలేజెస్. ఆ ట్యాంక్లో వాటర్ని వాళ్ళు పంచుకోవటంలో వాళ్ళకి గొడవలు వస్తాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ అంటే ఏంటమ్మా, మనకి దేనికి ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలన్నమాట. సో గొడవలు పడతారని చెప్పి ట్యాంక్ కట్టుకోకపోవడం అనేది ఫూలిష్నెస్ అనమాట కదా. సో కాబట్టి ఆర్గ్యుమెంట్ 1 అవటానికి అవకాశం ఉంది. అది ఎక్కడ ఇచ్చారు సార్? మనకి ఆప్షన్ 2లో ఇచ్చినారు చూడండి. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 67కి ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 68. The government should focus on solving the immediate problems of today rather than trying to solve the anticipated problems in the future. అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలను సాల్వ్ చేయాలి తప్ప ఫ్యూచర్లో ఎప్పుడో రాబోతున్న సమస్యల గురించి ఇప్పుడు నుంచి ఆలోచించడం అనేది సరైన నిర్ణయం కాదు అన్నట్టుగా చెప్పారు. దీని ద్వారా నువ్వు ఏం ఎస్యూమ్ చేయొచ్చు? ఫస్ట్ వన్, కరెంట్ ప్రాబ్లమ్ షుడ్ బి గివెన్ మోర్ ప్రియారిటీ ఓవర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యూచర్. సో దానివల్ల వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు అప్పుడు ఎప్పుడో జరగబోతాయి అని చెప్పి దాని గురించి ఆలోచించే బదులు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించమంటున్నాడు అని అన్నారు. కాబట్టి కరెంట్ ప్రాబ్లమ్ షుడ్ బి గివెన్ మోర్ ప్రియారిటీ అనే విషయం అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుందమ్మా. రెండోది, ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్ షుడ్ నాట్ బి సాల్వ్డ్. ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకూడదని చెప్తున్నాడు. అలాగే ఏం చెప్పలేదే. వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఇప్పుడున్న సమస్యల గురించి ఆలోచించి అప్పుడు ఎప్పుడో జరగబోతున్న సమస్యల గురించి ఆలోచించే కంటే ఇప్పుడున్న సమస్యల గురించి ఆలోచిస్తే మనకి త్వరగా పరిష్కారం కనుగొనగమని చెప్పారంటే ఇప్పుడు దాని గురించి సాల్వ్ చేయమని చెప్పినట్టే ఆ తర్వాత సాల్వ్ చేయొద్దని చెప్పారా? అది మనకు చెప్పలా. కాబట్టి ఆ తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకూడదని చెప్తున్నాడు. అలా నెగిటివ్గా వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి ఓన్లీ ఇక్కడ ఫస్ట్ ఎజంప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ ఎజంప్షన్ మనకి ఎక్కడ ఇచ్చినారమ్మా? 1లో మాత్రమే ఇచ్చినారు. కాబట్టి ఓన్లీ ఎజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 70 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17లో మనకి డైరెక్షన్స్ మీద క్వశ్చన్ అడుగున్నారు. పాయింట్ బి ఈజ్ 5 meters సౌత్ ఆఫ్ ఏ. పాయింట్ పి 5 meters సౌత్లో ఉందంట. టీ ఈజ్ 8 meters ఈస్ట్ ఆఫ్ క్యూ. ఇక్కడ చూడండి, ఏ గురించి పి గురించి నాకు కావాలి సార్. మళ్ళీ ఏ గురించి పి గురించి ఎక్కడ ఇచ్చినారు? టీక్యూ జెడ్వి పివి. ఇక్కడ మళ్ళీ పి గురించి ఇచ్చారు చూడండి. పాయింట్ పి 6 meters వెస్ట్ ఆఫ్ బి. బి నుంచి చూస్తే 6 meters వెస్ట్లో బి ఉందంట. సో నేను ఫస్ట్ది యూజ్ చేశాను, రెండోది యూజ్ చేశాను. మళ్ళీ బి గురించి ఇక్కడ కనిపించింది చూడండి. పాయింట్ క్యూ ఈజ్ 4 meters సౌత్ ఆఫ్ బి. పాయింట్ క్యూ ఈజ్ 4 meters సౌత్ ఆఫ్ బి. ఇది కూడా అయిపోయింది. తర్వాత
ఇప్పుడు మళ్ళీ క్యూ పాయింట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. పాయింట్ టీ ఈజ్ 8 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ క్యూ. క్యూ నుంచి చూస్తే పాయింట్ టీ అనేది 8 మీటర్ల దూరంలో ఉంది. అంటే దీన్ని కూడా వాడేశాను. తర్వాత ఏమున్నాయమ్మా, టీ గురించి ఉంది ఇక్కడ చూడండి. పాయింట్ బి 6 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ టీ. టీ నుంచి చూస్తే సౌత్లో వి రావాలి, సౌత్లో వి రావాలి 6 మీటర్స్. ఇది కూడా అయిపోయింది. తర్వాత ఏమి ఇచ్చారు, జెడ్ ఈజ్ 4 మీటర్స్ వెస్ట్ ఆఫ్ వి. జెడ్ ఈజ్ 4 మీటర్స్ వెస్ట్ ఆఫ్ వి. జెడ్ అనేది వి నుంచి చూస్తే 4 మీటర్స్ వెస్ట్లో రావాలని చెప్పారనమాట. ఇది మొత్తం మనకి ఇచ్చినటువంటి స్టోరీ అమ్మ. ఇప్పుడు దీంట్లో మనం అడిగింది ఏంటి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు జెడ్. ఏ నుంచి జెడ్కు ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటి అని అడిగారు అనమాట. సో ఏ నుంచి ఇక్కడ ఉన్నటువంటి జెడ్కు ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటి. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చినారు. సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలంటే ఫస్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేసి చూద్దాం. ఓకేనా, ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది 5 ఉందమ్మా, ఇది ఒక 4 ఉంది, ఈ కిందది ఒక 6 ఉంది. 5, 4, 6. ఈ సైడ్స్ చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఉంది. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఉంది. నాకు జెడ్ వరకే కదా కావాలి. అంటే ఇది అంత, ఇది ఇక్కడ 4 మీటర్లు అని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 4 ఉందన్నమాట. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 5 + 4 9, 9 + 6 15. ఒక సైడ్ 15 ఉంది, ఇంకో సైడ్ 6 + 4 10 ఉంది. అంటే మనం వీటికి ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఆబ్వియస్గా స్క్వేర్ రూట్కి పైథాగరస్ థియరం అంటాం కదా, అది అప్లై చేయాలన్నమాట. ఆ విధంగా చూసుకుంటే 225 స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. 225 + 100 325 వస్తుంది. √325. √325 దేనికి దగ్గరలో ఉందో చూడండి. √325 అంటే ఇక్కడ 25 × 13. 25 × 13 చేస్తే మనం 325గా రాయడానికి అవకాశం ఉంది. సో దట్ కెన్ బి రిటన్ యాజ్ √325 ఏ విధంగా రాసుకోవచ్చమ్మా, 5√13గా రాసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ 3 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 72. A privately run company has declared salary deduction of all its employees by 20% because it has been facing losses over 3 months now. గత 3 నెలల నుంచి వాళ్ళకి నష్టాలు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ యొక్క జీతాలు 20% తగ్గింపు ప్రకటించిందని చెప్తున్నారనమాట. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు ఏం తీర్మానించవచ్చు. ఉద్యోగులు తమ ఉద్యోగాలను రాజీనామా చేయవచ్చు, కంపెనీ అధిక స్థాయి మేనేజర్ల జీతాన్ని తగ్గించదని చెప్పారు. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించినామో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఏ ప్రైవేట్ రన్ కంపెనీ హ్యాస్ డిక్లేర్డ్ శాలరీ డిడక్షన్. ప్రైవేట్గా నడిచే కంపెనీ తన ఉద్యోగులందరికీ జీతంలో 20% తగ్గింపును ప్రకటించింది. ఎందుకంటే అది ఇప్పుడు 3 నెలలుగా నష్టాలు ఎదుర్కొంటుంది కాబట్టి శాలరీలో ఒక 20% తగ్గించిందంట. ఉద్యోగులు తమ ఉద్యోగాలను రాజీనామా చేయవచ్చు. ఇప్పుడు ఉద్యోగులందరూ రాజీనామా చేసేయచ్చు అని చెప్తున్నారు. దాని ద్వారా కంక్లూడ్ చేయగలమా సార్? అదే లేదు. కంపెనీ అధిక స్థాయి మేనేజర్ల జీతాన్ని తగ్గించదని చెప్పారు. అదేమైనా చెప్పారా సార్? మనకి చెప్పాలి. 2 తీర్మానించలేం కాబట్టి ఆబ్వియస్గా మనం నెయిదర్ కంక్లూజన్ 1 నార్ 2 ఫాలోస్ అని పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు మానేస్తారని చెప్పడానికి మనకు ఆధారం లేదనమాట, అందువల్ల చెప్పలేము. తర్వాత చూద్దాం సార్, 74వ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నారో. సక్సెస్ కెన్ నాట్ బి అచీవ్డ్ వితౌట్ హార్డ్ వర్క్. సక్సెస్ అనేది హార్డ్ వర్క్ లేకపోతే అచీవ్ చేయలేమని చెప్తున్నారు. ఓకే, సక్సెస్ కెన్ నాట్ బి అచీవ్డ్ వితౌట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకుండా మనం సక్సెస్ని అచీవ్ చేయలేము అన్నట్టుగా చెప్పారు. ఫస్ట్, ఎవ్రీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఈజ్ సక్సెస్ఫుల్. ప్రతి హార్డ్ వర్కింగ్ పర్సన్ కూడా సక్సెస్ఫుల్ అని చెప్పారు. రెండోది, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఈజ్ హార్డ్ వర్క్. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం జాగ్రత్త, సక్సెస్ కెన్ నాట్ బి అచీవ్డ్ వితౌట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకపోతే సక్సెస్ సాధించలేము. ఇప్పుడు ఎవ్రీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పాడు సార్. సో ఇప్పుడు జాగ్రత్త ఎప్పుడైనా ఇలాంటివి చేసేటప్పుడు సక్సెస్ కెన్ నాట్ బి అచీవ్డ్ వితౌట్ హార్డ్ వర్క్ అంటే కష్టపడకపోతే సక్సెస్ రాదు అని చెప్పినప్పుడు కష్టపడిన ప్రతి ఒక్కరికి సక్సెస్ వచ్చేస్తుందా? అలా అని కాదమ్మా. సక్సెస్ అవ్వాలి అంటే కష్టపడాలి. అంటే కష్టపడిన ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుందని మాత్రం మనం చెప్పలేమన్నమాట. సో కాబట్టి 1 అవ్వదు. రెండోది, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఈజ్ హార్డ్ వర్కింగ్. కానీ ఇప్పుడు కష్టపడిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాడా అంటే చెప్పలేం. కానీ సక్సెస్ అయ్యాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కష్టపడి వచ్చి ఉంటాడు అనమాట. ఆ విషయాన్ని చెప్పగలం కాబట్టి సెకండ్ 1 మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఎవ్రీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఈజ్ సక్సెస్ఫుల్, నో, బట్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఈజ్ అ హార్డ్ వర్కింగ్ మ్యాన్. సో కాబట్టి సెకండ్ 1 ఆన్సర్ పెట్టుకోవచ్చు. అది ఎక్కడ ఇచ్చున్నారు మనకి? ఆప్షన్ 2లో ఇచ్చున్నారు కాబట్టి ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75లో ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ అనే ఇమేజ్ ఉన్నటువంటి బొమ్మ ఇందులో ఉందని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిన ఇమేజ్లో మనకి పూర్తిగా ఇలా రావాలన్నది, ఇలా రావాలి. సో అలా ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది సార్? మనకు కనిపించట్లా.
ఇక్కడ చూడండి, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి పూర్తిగా ఇలా వచ్చి ఇలా రావాలి, కానీ కిందకి వెళ్ళటానికి మనకు అవకాశం లేదు. ఇక్కడ ఇలా రెండు క్లోజ్ అవుతున్నాయి తప్ప కిందకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇలా కిందకి ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ లేదు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్ళి ఇలా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ 2లో మనకి యాస్ట్గా కనిపిస్తుంది కాబట్టి సో 75 ఆప్షన్ 2 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ ఏవైతే మనం పేపర్ చూస్తున్నామో ఈ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఆర్ఆర్బీ ఏఎల్పి స్టేజ్లో కానివ్వండి, ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఇచ్చేటువంటి స్టాండర్డ్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవే క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ సంవత్సరం వచ్చే రైల్వే నోటిఫికేషన్స్ మనం క్లియర్ చేసుకొని బెస్ట్గా రైల్వే ఎంప్లాయీగా సెటిల్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. రైట్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.